8వ రోజు బడ్జెట్ సెషన్ కాసేపట్లో ప్రారంభం కానుంది. సభలో 2 రోజులుగా పద్దులపై డిస్కస్ జరుగుతోంది. ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంను రద్దు చేశారు. 10 శాఖల పద్దులపై సభలో డిస్కస్ జరగనుంది. ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో పాటు పరిశ్రమలు, మున్సిపల్ శాఖల పద్దులపై చర్చ జరగనుంది. గిరిజన, బీసీ సంక్షేమ శాఖలతో పాటు మైనారిటీ, సోషల్ వెల్ఫేర్పై డిస్కస్ చేయనున్నారు. ఇక మున్సిపాలిటీ సవరణ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లులపై చర్చించి సభ ఆమోదానికి పెట్టనున్నారు. అసెంబ్లీ సెషన్స్ వాడివేడిగా సాగుతున్నాయి. 2 రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వర్సెస్ అధికార పక్షంగా సభ సాగింది. రైతుల రుణమాఫీపై సర్కార్ తీరును విపక్షాల సభ్యులు విమర్శించారు. 2 రోజులుగా సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేస్తున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. అసెంబ్లీ సెషన్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఈరోజు అసెంబ్లీ 8వ రోజు సమావేశాలు 10 గంటలకు సభ ప్రారంభమవుతుంది. రోజు మాదిరిగానే అయితే ఈరోజు ప్రశ్నోత్తరాలను స్పీకర్ రద్దు చేశారు. సో కాబట్టి డైరెక్ట్గా పద్దుల మీద చర్చ ఉంటుంది. ఈ రోజు నుంచి 27వ తారీఖు వరకు, అంటే అప్రాప్రియేషన్ బిల్లు 27వ తారీఖు ఉంది. ఆ రోజు వరకు కూడా పద్దుల మీద చర్చ ఉంటుంది. 24, 25, 26, 27 ఈ 4 రోజుల పాటు పద్దుల మీద చర్చ ఉంటుంది. ఏ పద్దుకు ఎన్ని నిధులు కేటాయించారు, ప్రస్తుతం ఎంత ఖర్చు చేస్తున్నారు, గతంలో బడ్జెట్లో ఇప్పుడు ఎంత ఖర్చు అయింది, ఇట్లాంటి అన్ని అంశాల మీద ఈరోజు చర్చ ఉంటుంది. మొత్తం 10 పద్దులు ఉన్నాయి. ఈరోజు 10 పద్దుల మీద చర్చ జరుగుతుంది. అందులో మెయిన్గా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి పద్దు కావచ్చు, అట్లనే వెల్ఫేర్లకు సంబంధించి అంటే సోషల్ వెల్ఫేర్, అట్లనే గిరిజన సంక్షేమ శాఖ, మైనారిటీ, పరిశ్రమలు, వాణిజ్యం, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, బీసీ వెల్ఫేర్ ఈ పద్దుల మీద ఈరోజు చర్చ ఉంటుంది. సో ఇప్పుడు ఈ పద్దుల మీద చర్చ జరిగేటప్పుడు అటు అధికార పక్షానికి, మరోవైపు ప్రతిపక్షాలకు మధ్య కొంత మాటల యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ రంగానికి కేటాయించినటువంటి నిధులు, వీటన్నిటి మీద చర్చ వస్తుంది. ఈ సందర్భంగా కొంత అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగేటువంటి అవకాశం ఉంది. గత 2-3 రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వర్సెస్ అధికార పక్షం అన్నట్టుగా శాసనసభ జరుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి, అంటే 2 రోజుల పాటు బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేస్తున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రైతు రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వము దాదాపుగా 20,000 కోట్లకు పైగా రుణమాఫీ చేసింది. దీని మీద తుమ్మల నాగేశ్వరరావు మొన్న చేసినటువంటి ప్రకటన కొంత అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేశాయి. ఎందుకంటే 2 లక్షలకు పైగా ఎవరైతే రుణం తీసుకున్న వాళ్ళు ఉన్నారో రైతులు, సో ఒక ఎగ్జాంపుల్గా 2,30,000 తీసుకుంటే 30,000 పైన ఉన్నటువంటి 30,000 మీరు బ్యాంకులో కట్టండి, 2 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వము రుణమాఫీ చెల్లిస్తుందని చెప్పి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ ప్రకటనని ఉపయోగించుకున్నటువంటి ప్రతిపక్షం బీఆర్ఎస్ సో అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా వ్యవహరించింది. ఈ రోజు కూడా అంశాన్ని తెర మీదకి తెచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సభ్యులు దీని మీద సభలో మరోసారి ప్రస్తావించాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇంకొక వైపు బీజేపీ కూడా దీని మీద అధికార పక్షాన్ని నిలదీయాలన్నటువంటి ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఎన్నికల ముందు 2 లక్షల రుణమాఫీపై హామీ ఇచ్చారు. ఇప్పుడు 2 లక్షలకు పైగా రుణమాఫీ లేదు, ఎందుకు అనేటువంటి అంశాన్ని ఈరోజు సభలో ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఇందాక మనం చెప్పినట్టుగా జ్యోతి, హరీష్ రావు వర్సెస్ అధికార పక్షంగా ప్రస్తుతం అయితే గత 2 రోజులుగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా హరీష్ రావు వ్యవహరిస్తున్నారు. 2 రోజులుగా బీఆర్ఎస్ వాకౌట్ కూడా చేసింది. సో పూర్తి స్థాయి సమాచారం ఇవ్వట్లేదు అనేది ఒకరోజు వాకౌట్ చేస్తే, మొన్న శనివారం కూడా రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేయడం లేదు. 2 లక్షల పైగా ఉన్నటువంటి రుణమాఫీ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా చేసినటువంటి ప్రకటనను నిరసిస్తూ మేము వాకౌట్ చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ ప్రకటించింది. కాబట్టి ఈ రోజు కూడా రుణమాఫీ అంశాన్ని ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ కూడా దీని మీద పట్టుబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో 2 లక్షల పైగా ఉన్నటువంటి రుణమాఫీ అంశం మీద ఈరోజు అధికార పక్షాన్ని
ఇరకాటంలో పెట్టే విధంగా వ్యవహరించాలని అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ప్లాన్ అయితే చేస్తుంది. పద్దుల మీద చర్చ ఉంటుంది. ఈ రోజు కూడా దాదాపుగా సుమారు రాత్రి వరకు 9 గంటల వరకు ఈ పద్దుల మీద చర్చ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ చర్చ సందర్భంగా అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య ఖచ్చితంగా ఒక మాటల యుద్ధం అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. గతంలో బీఆర్ఎస్ సంక్షేమ రంగానికి ఏ విధంగా నిధులు కేటాయించింది అన్నటువంటి అంశాలు కావచ్చు, లేదంటే ఇప్పుడు అధికార పార్టీ 15 నెలల్లో ఎట్లా ఖర్చు చేసింది, ఏ విధంగా ఖర్చు చేయబోతుంది అన్నటువంటి విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేసేటువంటి అవకాశం ఉంది. ఇక పద్దుల మీద చర్చ తర్వాత ప్రభుత్వం ఒక తీర్మానం చేయబోతున్నట్టుగా తెలిసింది. ఒకటి ఏంటంటే అది హెల్త్కు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక ప్రకటన అంటున్నారు. మరోవైపు డీలిమిటేషన్కు సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలన్నటువంటి తీర్మానం మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అసెంబ్లీలో ఉన్నటువంటి అధికారులను సంప్రదించినప్పుడు ఒక తీర్మానం అయితే ఉందని చెప్పారు. సో ఏ తీర్మానం చేయబోతున్నారనేది చూడాలి. ఇక మరోవైపు 2 బిల్లులకు సంబంధించి సవరణ ఉంది. అందులో ఒకటి మున్సిపల్ యాక్ట్కి సంబంధించి సవరణ ఒకటి చేయబోతున్నారు. మరోవైపు పంచాయతీ రాజ్ సంబంధించినటువంటి ఒక సవరణ కూడా అమెండ్మెంట్ కూడా ఉంది. 2 బిల్లులకు సంబంధించినటువంటి సవరణ ఉంది. సో మొత్తానికి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ రోజు కూడా శాసనసభ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ప్రశ్నోత్తరాల రద్దు మీద ఇప్పటికే ప్రతిపక్షాలు కొంత ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ప్రశ్నోత్తరాలు ఎందుకు రద్దు చేస్తున్నారు అన్నటువంటి విషయాల మీద కూడా అధికార పార్టీని, అధికార సభ్యులని, అధికార ప్రభుత్వాన్ని అటు బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ కూడా ప్రశ్నిస్తున్నాయి. వాస్తవానికి ప్రశ్నోత్తరాలు ఉంటే కొంత ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రశ్నలు ఉంటాయి. దాని మీద చర్చ జరుగుతుంది. దాని ద్వారా అభివృద్ధి జరుగుతుంది, లేదంటే ప్రజల యొక్క సమస్యలను తీర్చే విధంగా ప్రశ్నోత్తరాలు ఉంటాయి. కానీ ఈసారి ప్రశ్నోత్తరాలను వరుసగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకుంటూ వస్తుంది అన్నటువంటి విమర్శలను కూడా అధికార పక్షం ఎదుర్కొంటుంది. మరి దీని మీద ఎట్లా ఈరోజు కూడా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప్రతిపక్షాలు కూడా అధికార పార్టీని కొంత ఇరకాటంలో పెట్టే విధంగా, అంటే ప్రశ్నోత్తరాలు ఎందుకు రద్దు చేస్తున్నారన్నటువంటి అంశం మీద కూడా ఈరోజు సభలో అధికార పక్షాన్ని నిలదీసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మెయిన్గా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అంశాల విషయానికి వస్తే ఒకటి రుణమాఫీ అంశం మీద ఖచ్చితంగా అధికార పక్షాన్ని నిలదీయాలనుకుంటుంది. అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కూడా ఈ 2 లక్షలకు పైగా ఉన్నటువంటి రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడేమో హామీ అమలు చేయకుండా అసెంబ్లీలోనే ప్రకటన చేశారన్నటువంటి విషయాల మీద ఈరోజు కొంత అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఒక ప్లాన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ సభ్యులు ఇప్పుడిప్పుడే అసెంబ్లీకి చేరుకుంటున్నారు, అట్లానే బీజేపీ సభ్యులు కూడా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. సో అధికార పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఇప్పుడే అసెంబ్లీకి చేరుకుంటున్నారు. 10 గంటలకు సభ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పద్దుల మీద ఇందాక మనం చెప్పినటువంటి పద్దుల మీద ఈరోజు చర్చ ఉంటుంది. జ్యోతి.